పర్కామణి ఇష్యూలో ఉందో ఆ పర్కామణి ఇష్యూలో రవికుమార్తో పాటు ఆయన ఒకడే చేయలా, ఆయనకు సహకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వైసీపీ సంబంధించిన గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మేము విజిలెన్స్ కలుస్తున్నాం, మా నాయకులందరూ కూడా విజిలెన్స్ మళ్ళీ కలుస్తుంది. గతంలో రవికుమార్ ఒక్కరితో పాటు ఇంకా ఎవరెవరు దాంట్లో ఉన్నారు, దానికి ఏ టైం నుంచి ఉన్నారు, ఎవరెవరు సహకరించారు, ఏ విధంగా గోల్డ్ బిస్కెట్లు కానీ తర్వాత డైమండ్ కానీ తర్వాత ఏదైతే ఉన్నాయో విదేశీ అమౌంట్ కానీ, ఒక విదేశీ అమౌంటే కాదు డైమండ్స్ కూడా డైమండ్స్ కూడా దోచుకోవడం జరిగింది. అదేవిధంగా గోల్డ్ కూడా దోచుకోవడం జరిగింది. ఈ మూడింటి మీద కూడా మళ్ళీ మేము విజిలెన్స్ కలిసి ఆయనతో పాటు రవికుమార్తో పాటు ఇంకెవరెవరు సహకరించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడంతో పాటు ఈ మధ్యస్థం చేసిన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని మళ్ళీ విజిలెన్స్ కోరటం డీజీపీ గారిని కూడా కలుస్తున్నాం. కంటిన్యూ కాదు, నడి మీలో పారిపోయి రాలా, మీ నాయకుల్లాగా సగం మాట్లాడుతూ ఏం మాట్లాడతారో ఆయన కూడా తక్కువనేదే సరిపోతుంది. ఆయన టైం అంతా వెనక్కి ముందుకి ఒక పదాన్ని పలకడం కూడా చేత కాని వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, మీకు నాయకుడిగా ఉన్నారు. ఏమన్నా పరమ సొంత ఉన్నారంటే అది మీ నాయకుడే. రాష్ట్ర అజ్ఞానం ఎవరన్నా ఉన్నారంటే అది మీ నాయకుడే. భాషా పరిజ్ఞానం లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీ నాయకుడే. అలాంటి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. బహుశా మీరన్నా పోయి ఆయనకు ఒక రోజుకు గంట ఆ తెలుగు గురించి మాట్లాడితే ఆయనకు ఆ జ్ఞానం అన్న వస్తుంది. మా నాయకుడు బ్రహ్మాండంగా వస్తుంది. బిఆర్ నాయక్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు పరకామణిలో దొంగతనం జరిగింది, వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఆ రోజు రవికుమార్ అనే అతనితో చెన్నైలో ఉన్న టిటిడి దేవస్థానం సంబంధించిన ఆ సెల్ వద్ద మధ్యస్థం జరిగింది. ఆ మధ్యస్థంలో పాండీ బజార్కు సంబంధించిన ఆస్తులకు సంబంధించి కొన్ని తీసుకున్నారు, కొన్ని మీ బినామీల కిందకి మార్చారు. ఇక్కడ దోనగమ్మాల దగ్గర చంద్రగిరిలో 8 ఎకరాల తోపు ఎవరి మీదకి మార్చారు? ఎవరు అతను? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఎవరి మీదకి మార్చారో దానికి సమాధానం చెప్పాలి. తర్వాత ఇక్కడే మంగళం దగ్గర ఉన్న ఆస్తులు ఎవరి పేరుకి మీదకి మార్చారో అవి కూడా సమాధానం చెప్పాలి. మీరు చెప్తున్నారు కదా రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు కదా, మేము కూడా చూపిస్తున్నాం. ఆయన మొత్తం ఆస్తులు ఇచ్చేశారని అబద్ధాలు మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఆస్తుల చిట్టా మొత్తం తెచ్చున్నాం. టోటల్ ఆయన సర్వే నెంబర్తో కూడా ఆస్తులు మేము తీసుకొని వచ్చాం. దీని మీదే విజిలెన్స్ వెళ్తా ఉంది. ఇప్పుడు దీని మీదే వెళ్తా ఉంది. ఎవరెవరి పేరు మీదకి ఎవరెవరి పేరున్నాయో దాదాపు 110 పేజీలు ఉన్నాయి వాళ్ళ ఆస్తులు. ఎవరెవరి పేరు మీదకి ఎవరెవరు మార్చారో ఎవరి పేరు మీద ఉన్నాయో అన్నీ కూడా విజిలెన్స్ విచారణలో తేలుతాయి. మీరేం మాట కానిస్టేబుల్ దగ్గర మేము చేయించాం. మంచి ఎఫిషియన్సే మీకు అనుకూలంగా మార్చే ప్రయత్నం అయితే జరగదు. మీరు చేసిన తప్పులు ఏదైతే ఉందో గతంలో ఉన్న చైర్మన్ కానీ తర్వాత వచ్చిన మీరు కానీ ఏ విధమైన సెటిల్మెంట్లు చేశారు? ఆయన మొత్తం 31 నిమిషం ఎపిసోడ్లో ప్రెస్ మీట్ మాట్లాడారు. 31 నిమిషాల్లో రవికుమార్ గారు పశ్చాత్తాపం పొందారు. మంచి వ్యక్తి, ఉదారమైన వ్యక్తి, నీతిమంతుడు, దానం చేసేసాడు. గతంలో జరిగిపోయింది, 20 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. దీనికి అందరూ బాధ్యత వహించాలి. ఏం మాట్లాడుతున్నారు కరుణాకర్ రెడ్డి గారు? ఏం మాట్లాడుతున్నారు మేము అడుగుతున్నాం. పశ్చాత్తాపం పొందారా? జరిగిపోయిందా? మధ్యస్థం చేసేసారా? మేము అడుగుతున్నాం. ఏ చట్టంలో ఉంది దొంగతనం చేస్తే ప్రైవేట్గా మధ్యస్థం చేసి సెటిల్ చేయొచ్చని? ఎక్కడ చట్టం ఉందయ్యా? రాజారెడ్డి చట్టమా? జగన్మోహన్ రెడ్డి చట్టమా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చట్టమా?
చట్టమా, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారి చట్టమా, కరుణాకర్ రెడ్డి గారి చట్టమా? ఎవరి చట్టం ఇది? ఎక్కడుంది ఆ చట్టం? సెటిల్ చేయొచ్చు, దొంగతనం చేసేస్తే, కోర్టులు దొప్పేస్తే, స్వామివారి సొత్తును దోచేసుకుంటే బయట పోయి మాట్లాడేసుకొని మీ కింద మా కింద సెటిల్ చేసుకోవచ్చా? అదే చట్టము? అది మానవతా దృక్పథమా? అది పశ్చాత్తాపమా? అది ఉదారత? ఎక్కడుంది? మాకైతే అర్థం కాదు. అంటే హత్య చేసేసి ఆస్తులు రాయించేస్తే సెటిల్మెంట్ అయిపోయిందా? లేకపోతే ఇంకేమన్నా ఆడపిల్లల మీద ఏదైనా చేసేస్తే మేము ఆస్తులు రాయించేస్తామంటే అది ఉదారత? మానవీయ కోణమా? ఏంటా కోణాలు? ఏంటా మాటలు? తప్పు జరిగిందా లేదా? మీ హయాంలో జరిగిందా లేదా? దానికి బాధ్యత వహించాలా లేదా? ఆస్తులు సెటిల్మెంట్ జరిగిందా లేదా? ఎవరు సెటిల్మెంట్ చేశారు? ఎవరెవరి మీదకి ఎంత మారింది? ఆ రోజు 17 కోట్లు, ఇప్పుడు ఆయన దాన్ని 100 కోట్లు చేశారు. రిజిస్ట్రేషన్ వాల్యూ 17 కోట్లు అంట, దాని వాల్యూ 100 కోట్లు అంట. మరి ఏదేదో మాట్లాడేస్తున్నారు. అతని మీద ఉన్న ఆస్తులు 17 కోట్లు కాదు, 183 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు అతని మీద ఉన్నాయి. ఆ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎవరి మీదకి మారాయి? ఆ రోజు ఒక రిపోర్టర్ లైవ్ పెడితే అతని మీద, అతను కేబుల్ ఆపరేటర్ అంట, ఆ కేబుల్ ఆపరేటర్ కంప్లైంట్ ఇస్తే 10 నిమిషాల్లో లైవ్ జరుగుతుండగానే ఆ రిపోర్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవం కాదు? ఏంటి ఏంటి మీరు వీళ్ళేందో మీరు చెప్తున్నారు కదా, ఎప్పుడు చేయని విధంగా మేము చేసాం, పట్టించామన్నారు. మరి ఆ రిపోర్టర్ మీద ఎందుకు కేసు పెట్టారు? ఆ రిపోర్టర్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ రిపోర్టర్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు? మీరు నిజంగా వెలిగి తీసుంటే, మీరు గొప్పవాళ్ళు అయితే, మీరు మేధావులు అయితే, మీరు నిజాయితీ పనులు అయితే, ధర్మ సంస్థాపనకు మీరు కూడుకోని ఉంటే అతని మీద ఎందుకు కేసు పెట్టారు? అతను మంచిగా చేశారు. అతను లైవ్లో దీన్ని ఎత్తి చూపిస్తే అతని మీద కేసు పెట్టి, అతను ఇబ్బంది పెట్టి, బెదిరించి కుటుంబాన్ని చంపేస్తానని చెప్పిన వాస్తవా కాదా? ఇదే పరమేశ్వర్ రెడ్డి ఎస్పీగా ఉన్నప్పుడు అతనే ఫోన్లో మాట్లాడింది వాస్తవా కాదా? ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇన్వాల్వ్ అయ్యింది. ఏంటి మీ స్థాయిలో ఒక ఎస్పీ, ఒక ఈఓ, ఒక చైర్మన్, సీఎంఓలో ఉన్న ఆ రోజు పనిచేసిన ఒక వ్యక్తి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అవి కూడా బయటకు వస్తున్నాయి. దీని పూర్తిగా సీఎంఓ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎంఓ ఆధ్వర్యంలో ఈ ఎపిసోడ్ మొత్తం జరిగింది. మధ్యస్థ మొత్తం దీంట్లో జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడటం లేదు? పదే మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతా ఉంది. కోర్టు ముడికాయ వేసింది. వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నా హయాంలో ఇది జరిగింది జరగలేదని ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు స్పందించడం లేదు? పదే బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తా ఉంటే చైర్మన్ని నిందిస్తున్నారు. మీ హయాంలో అయితే మధ్యస్థాలు చేసుకుంటారు, సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ ఆ చైర్మన్ అలాంటి వ్యక్తి కాదు కాబట్టి, ఆయన ఏది ఆశించేవాడు కాదు కాబట్టి ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. మీలాగా ఆ పని చేస్తుంటే వాళ్ళు కూడా సెటిల్మెంట్ చేసుకుంటే సరిపోయేది. మీలాగా సెటిల్మెంట్ జరగడం ఇక్కడ ధర్మ సంస్థాపన జరుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క కైంకర్యాలు కానీ, కార్యక్రమాలు కానీ, భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంలో ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. మేము ఒకటి డిమాండ్ చేస్తాం. గతంలో కూడా వాళ్ళ బాబాయిని చంపేసినప్పుడు అక్కడ ప్రెస్ మీట్ చూడండి, కరుణాకర్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూడండి, ఒకే లైన్. ఇక్కడ మా పోలీసుల మీద నమ్మకం లేదు. ఏది 2019లో జరిగిన సంఘటనలో పోలీసుల మీద నమ్మకం లేదు, ఎస్పీ మీద నమ్మకం లేదు, మాకు సిబిఐ కావాలన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈయన కూడా ఇప్పుడు సిబిఐ కావాలంటున్నాడు. ఏంది? ఎవరి మీద నమ్మకం లేదంట. అసలు దొంగలు వాళ్ళే మళ్ళా. కాబట్టి మీరు అన్నిటికీ సిద్ధపడండి. ఎవరిని వదిలిపెట్టరు, ఏమీ పీకలేదంటారు, అన్నీ వదిలిపెట్టరు. గతంలో చాలా మంది ఇదే మాట్లాడారు, మమ్మల్ని ఏమీ పీకలేదు, మమ్మల్ని ఏమీ పీకలేదన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ దొరుకుతున్నారంటే
ఎయిర్పోర్ట్లో దొరుకుతున్నారు. సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. స్వామి వారిని రాజకీయాలకు వాడుకోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.